ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ హెయిర్ స్పా. అమ్మ చేతి జ్ఞాపకాల నుంచి హెయిర్ స్పా కోసం 100 గ్రాముల మందారమాకులు, 100 గ్రాముల మునగాకును మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల మంచెనగపప్పు లేదా 100 గ్రాముల పెసలు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఎగ్ వైట్ వేసుకోవాలి. ఎగ్ వైట్తో పాటు 100 గ్రాముల పెరుగు 100 గ్రాముల పెరుగు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులోని ఆకుల మిశ్రమంతో పప్పుల మిశ్రమం బాగా కలుపుకొని 100 గ్రాముల గుండు గలగల పొడిని కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ బద్దతో బాగా పిండుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో అందులోని 50 ml కోకోనట్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిశ్రమంలోనే 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలా తయారు చేసుకున్న ఈ హెయిర్ స్పాను తలకు బాగా పట్టించుకోవాలి. జుట్టు కుదుళ్ళ నుంచి బాగా పట్టించుకొని తలంతా వెంట్రుకలకంతా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ఈ హెయిర్స్ను గట్టిగా ముడేసుకొని అలాగే వదిలేయాలి. 1 గంట లేదా 2 గంటల సేపు అలాగే వదిలేయాలి. అలా వదిలిన తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. హెడ్ బాత్ చేసుకున్నాక హెయిర్ బాగా స్మూత్గా, సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనకున్న వేడిని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. నెలలో 2 సార్లు ఈ హెయిర్ స్పా ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ బాగా ఒత్తుగా పెరుగుతుంది.